రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్, ఇరు రాష్ట్రాల్లో చాలా రాజకీయమైన విశేషాలు గానీ, దుమారాలు గానీ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో లాకప్ డెత్ అంటే మిస్టరీ మరణంగానే ట్రీట్ చేస్తున్నారు ఇప్పటికి. లాకప్ డెత్‌కి సంబంధించి సీఐని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవడం గూడా మనం గమనించాం. ఏంటి సార్ ఓవరాల్‌గా ఈ మిస్టరీ మరణం వెనక ఏముందంటారు? బహుశా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంత రాజకీయ సంచలనం కలిగించిన విషయం ఇంకోటి లేదు. మీరన్నట్టు సిఐ నాగరాజును సస్పెండ్ చేయడము, ఇంకా కొన్ని చర్యలు ప్రకటించడం ద్వారా, దర్యాప్తు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం కూడా అంగీకరించినట్టే. కానీ ఆలస్యం అమృతం విషం ఏదో అన్నట్టుగా ఈ ఆలస్యం వల్ల చాలా నష్టం జరిగింది. మొదటిదేమో అలసత్వం. మే 9వ తారీఖు నుంచి ఆ అబ్బాయి సాయికృష్ణ, గాదె సాయికృష్ణ ఆయన ఆచూకీ మీద లేడతను. తల్లి వెళ్ళి ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్‌లో. కానీ ఆ సీఐ నాగరాజు నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. ఆ తర్వాత దండేసుకోమన్నారు. ఇలాంటి చాలా అంశాలు ఆమె చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఒక వారం, 7, 8 రోజుల కిందట మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఈ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ విడుదల చేయడం స్టార్ట్ చేశారు. ఆయన చాలా రూఢిగా చెప్తున్నారు ముందు నుంచి. ఆయన లాకప్‌లోకి తీసిపోయి లాకప్‌లో చచ్చిపోయాడు. తర్వాత మార్చురీ దగ్గర రకరకాలుగా దాన్ని శవాన్ని అటు ఇటు తిప్పి చివరకు దహనం చేశారు అని. దాంతో అందరూ షాక్ అయ్యారు. అది కూడా కాకుండా దీంట్లో మళ్ళీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న, చెప్తున్న వాళ్ళు వీటన్నిటిని బట్టి దీనికొక క్యాస్ట్ కోణం, క్యాస్ట్ యాంగిల్ కూడా వచ్చింది. అతను కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని. జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అనేది మళ్ళీ ఇంకొకటి. ఈ వార్తలన్నీ వస్తున్నా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. రాకపోగా మీడియా లీకేజీల ద్వారా ఇవన్నీ కావాలని చేస్తున్నారని ఒక లాంటి ఒక ప్రతికూల ప్రచారం కూడా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి రాగానే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావటం, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సీరియస్ అయ్యారనే రిపోర్ట్సు. అంతకుముందు వీఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్‌లో పెట్టిన ఆ సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ అతన్ని 127(4), 127(6) ఇంకా మరి ఒక 2 సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చాలా సంచలనం కలిగించాయి. మామూలుగా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. సిపిఎం నాయకుడు శ్రీనివాసరావు వెళ్ళారు. కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ అని ఉన్నారు. ఆయన మొదట్లో అంబటి రాంబాబు ఇలా మాట్లాడినప్పుడు అతను నాకు కూడా తెలుసు చాలా జరుగుతున్నాయి, కానీ మీరు ఇలా రాజకీయం చేయకూడదు, ఇలాంటి ఇదే పదాలు కానీ ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాడు. కానీ ఆయన కూడా ఈరోజు మళ్ళీ పోస్ట్ పెట్టాడు. రాంబాబు గారు దీన్ని గట్టిగా ఇక్కడ దాకా తెచ్చినందుకు నేను అని చెప్పి. అంటే దీన్ని బట్టి చూస్తే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్లో వచ్చిన మార్పు కనిపిస్తుంది. ఆశ్చర్యకరం ఏమంటే ఇంత దుమారం లేగుతుంటే, ఇన్ని చర్చలు జరుగుతుంటే, అంబటి రాంబాబు దశల వారీగా రీల్స్ అని, ఫోటోలని విడుదల చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ, డీజీపీ నుంచి కానీ, పోలీస్ శాఖ నుంచి కానీ అధికారికంగా ఏమీ రాలేదు. వీఆర్ కింద పంపించడమే పెద్ద చర్యలాగా నడిచింది. కానీ అంతకంతకు రాజకీయ నిరసన పెరిగాక దిగొచ్చి ఇప్పుడు విచారణ జరుపుతాము అన్నారు. అయితే ప్రశ్న ఏమంటే, విచారణ ఏ పోలీస్ శాఖ అయితే వీటికి బాధ్యత అనే ఆరోపణ ఎదుర్కొంటుందో, ఎవరైతే ఇప్పటివరకు దీని మీద ఖండించకుండా తొక్కి పట్టారో వాళ్ళకే విచారణ అప్పగిస్తే ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళు జగన్తో సహా వాళ్ళేమో సిబిఐకి అప్పగించాలి. వాళ్ళు ఇంతకుముందు డిఎస్సి ఇది కూడా సిబిఐకి అప్పగించాలన్నారు. అసలు సిబిఐ మీద చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు కేంద్రం చెప్పినట్టు చేస్తారు. ఇక్కడేమో డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రాలో. మరి అటువంటిప్పుడు సిబిఐకి అప్పగించడం వల్ల న్యాయం జరుగుతుందని మనం చెప్పలేమా? దీని మీద న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో కానీ, మాజీ జడ్జితో కానీ సమగ్రమైన న్యాయ విచారణ జరిపించి అన్ని విషయాలు బయటికి తీసుకురావాలి అని మాత్రం మనం కోరుకోవాలి. రెండవది, రాజకీయ కోణాలు, కులం కోణాల కంటే దీంట్లో మానవ హక్కుల కోణము, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ప్రాణం పోయిన తర్వాత ఇంకా అసలు దహనం కూడా చేసేసి తల్లితో అది ఇది మాట్లాడారన్న ఆరోపణలు వస్తే అసలు చట్టం మీద విశ్వాసం పోతుంది కదా. కొంతమంది ఎవరో జై భీమ్
కేసుతో కూడా ఇప్పుడు పోలుస్తున్నారు. హ్మ్. భీమ్ కేసులో కూడా హెబియస్ కార్పస్ అవును. వాస్తవంగా అవును. వీటన్నిటిలో. ఇప్పుడు హైకోర్టులో ఇది విచారణలో ఉంది. అంటే హైకోర్టులో హెబియస్ కార్పస్ నడుస్తుంటే కూడా ఇలా చేశారు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశం. రవి గారు ఇదే అంశానికి సంబంధించి గాదె సాయికృష్ణ తల్లి అండ్ ఆ తల్లి వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసి వచ్చాక. వాళ్ళకి కొద్దిగా నమ్మకం కలిగిందంటూ వ్యాఖ్యానించారు. ఏమంటారు సార్? అంటే మంచి విషయమే కదా! ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి అప్పటికప్పుడు చర్యలను కాస్త తీవ్రం చేసి, సిట్ ఏసి ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన రంగంలోకి వచ్చారనేది స్పష్టమైంది. డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటారు. నష్ట నివారణ చర్యలు, అలాగే వాళ్ళను కొంచెం సర్దుబాటు చేయటం ఇటువంటివి మొదలుపెట్టినట్టున్నారు. మంచిదే అది. మనము నిన్న స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా వెళ్ళి కలిసి వచ్చారు. వాళ్ళు ఏసీపీ కలిశారు. వీళ్ళందరూ కొంత భరోసా ఇచ్చి మీరు కలవండి, మీ బాధ చెప్పుకోండి అని చెప్పుంటారు. చంద్రబాబు నాయుడు మీకు న్యాయం చేస్తాము, అలాగే సాయం చేస్తాము, ఇవి 2 ఆయన వాళ్ళకు చెప్పారని ఆమె గాదె విజయలక్ష్మి ఆ తల్లిగారు చెప్తున్నారు. మేము కోరింది కూడా న్యాయం జరగాలని, ఆయన స్వయంగా న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మేము దాన్ని ఆహ్వానిస్తున్నాము అంతవరకు అనే మాట ఆమె చెప్తున్నారు. అలాగే నవరంగ్ వాళ్ళ మేనమామ, ఈమె తమ్ముడు, ఇంతకుముందు ఆయనే నిన్న కొంచెం ఈ విషయాలన్నీ ఎక్కువ వివరంగా చెప్పింది. ఆయన కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఉన్నాము మేము, ఇలాంటిది ఇంకెవరికి జరగకూడదు, జరిగిన దానికి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరాము. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలు చేస్తామని చెప్పారు కాబట్టి మేము అంతటితో సంతృప్తి చెందుతున్నాము. జరగాలని, అది జరిగిన రోజు నిజంగా మళ్ళీ ఇంకెవరు భవిష్యత్తులో ఇట్లాంటివి లేకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మాకు రాజకీయాలతో, కులాలతో వేరే ఏం సంబంధం లేదు. ఆయనే విన్ని చెప్పారు కాబట్టి మేము జరగాలని కోరుకుంటామన్నారు. రాష్ట్రాధినేత, సీనియర్ నాయకుడు, ఆయన వాళ్ళతో మాట్లాడి ఆ మాట చెప్పి భరోసా ఇవ్వడం మంచి విషయమే. అయితే దీంతో బయట రాజకీయ వివాదాలతో కానీ, ఇతర అంశాలతో కానీ నిమిత్తం లేకుండా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అమలు జరిగేటట్టు, దీనికి కారకులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య ఉండేటట్టు, అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటట్టు చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. సార్. లేదా కొంతమంది అనొచ్చు, ఇప్పుడు కావాలని అప్పుడు ఎవరైనా ఏ నాయకుడున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అంతే కదా సార్. ఘటన జరిగాక చేసేది ఇలాగే ఉంటుంది కదా. ముందు వెనకలు తప్పులు ఒప్పులు ఎలా ఉన్నా జరగాలి, అలా జరగటం మంచిదే. సో వాళ్ళకు భరోసా లభించిందని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకం నిలబెడతారని మనం కోరుకోవాలి. సార్. రామాయణంలో పిడకల వేటలాగా దీంట్లో ఈ 2 పార్టీల తగాదా ఎప్పటిలాగే, అలాగే కులం కోణం చూడడం, కులం అనడం, లేకపోతే చనిపోయిన సాయి కృష్ణ, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు ఇద్దరు కాపు కులస్తులే. మీడియాలో నేను మామూలుగా ఎప్పుడు కులం గురించి చెప్పను, మీడియాలో ఇవన్నీ రాశారు. అలాగే సాయి కృష్ణ నేర చరిత్ర, అతను పొడి చంపేశాడు ఇలా రాశారు. మళ్ళీ తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు నేను మాట్లాడాక అటు ఇటు చేస్తున్నారు. కానీ మొత్తం మీద ఇది ఒక పెద్ద కీలకమైన పరిణామమే. అలసత్వానికి, ఆలస్యానికి కూడా ఇదొక మూల్యం లాగే ఉంది కూటమికి. చివరికి ఎలా ముగుస్తుంది అనేది ఒకటి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం. మానవ హక్కుల సంఘం కూడా రంగంలోకి వచ్చింది. అంతేకాకుండా వంగవీటి రంగా కుమార్తె రాజకీయాల్లోకి వస్తున్న ఆశా కిరణ్ కూడా ఈ విషయంలో స్పందించారు. ఒకవేళ నేరస్థ నేపథ్యం ఉంటే మీరు చంపేస్తారా అని. సో సోషల్ యాంగిల్ కూడా ఒకటి నెమ్మదిగా ఇక్కడ వస్తుంది. జనసేన నాయకులు కూడా ఇది ప్రత్యేకించి కూటమిని చీల్చడానికి అని వాళ్ళు కూడా రాంబాబు పెట్టిన వీడియోలు సరైనవి కాదని వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఇవన్నీ ముందే చెప్పి ఉండాల్సిందే. అప్పుడు చెప్పకపోతే ఇప్పుడు రేపు వేసే న్యాయ విచారణ కమిషన్ కన్నా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తే వాళ్ళకు పరిష్కారం చేస్తారు. అందుకని దోషులకు శిక్ష పడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇది అంతా అయిన తర్వాత ఇంకో 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఒకటి ఇదే సిఐ తనను దళితుడని తూలనాడడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టినందుకే చనిపోతున్నానని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటూ ఒక వీడియో చేశాడని. ఓకే. ఇంకొకటేమో ఆ సమయంలో నేను కూడా స్టేషన్లో ఉన్నాను, అతన్ని చాలా పెట్టారు, హింసలు పెట్టారు, ఆ తర్వాత నన్ను హఠాత్తుగా పంపించేశారు అని అప్పుడు తోటి ఖైదీగా ఉన్న వ్యక్తి పెట్టిన ఈ 2 వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఓకే.
అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక స్టేషన్లలో సీసీటీవీలను బాగా పటిష్టం చేసామన్నారు కాబట్టి, ఆ ఫుటేజీ కూడా గత నెల రోజుల ఫుటేజీ తీసుకొని, అతని కాల్ డేటా రికార్డ్ అవి కూడా తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశాలిచ్చారు. ఏం చేసినా సరే, న్యాయ విచారణ లాంటిది అందరి యొక్క ఆమోదం, విశ్వసనీయత కలిగిన విచారణ జరగకపోతే మటుకు ఇది కొనసాగుతూ ఉంటుంది. రైట్ సార్.